ఇంకా ఏడుస్తున్నావా? మనం చదువుకునే రోజుల్లో నీకున్న స్పీడు, నీకున్న ధైర్యం అవన్నీ ఇప్పుడేమైపోయాయి? అప్పుడు నువ్వు చెప్పిన దానికి ఇప్పుడు నువ్వు చేస్తున్న దానికి ఎక్కడ సంబంధం కనిపించడం లేదు. కనపడదు కూడాను. ఒకే మంచాన్ని ఒకే కంచాన్ని పంచుకున్నట్టు ఒకే భర్తని ఇద్దరం పంచుకోలేమని నేను పెళ్లి చేసుకున్నాకే నాకు అర్థమైంది. యూ డోంట్ వరీ. ఇప్పుడు నేను ఆలోచిస్తున్నది ఆ పంపకాల గురించి కాదు. మరి దేని గురించి? ప్రశాంతంగా ఉండే మీ సంసారం నా వల్లే డిస్టర్బ్ అయింది కాబట్టి దాన్ని సరిదిద్దే బాధ్యత కూడా నాదే. అయితే ఏం చేస్తావు? నీ కోఆపరేషన్తో మీ ఆయన కోఆపరేషన్ చేస్తాను. ఆపరేషనా? సుమారు అలాంటిదే. నాకు అర్థమైన దాన్ని బట్టి మీ ఆయనలో 90 వంతులు మంచితనం, 10 వంతులు చపలత్వం ఉన్నాయి. ఇప్పుడు మనం ఆడబోయే నాటకంతో మీ ఆయనలోని చపలత్వం చచ్చిపోయి స్వచ్ఛమైన మీ ఆయన నీకు దక్కుతాడు. మన ఆడవాళ్ళమయ్యండి జీవితంలో నాటకాలు ఆడమేమిటి? అదిగో ఆ మాట అంటేనే నా కొళ్ళు మండుతుంది. పెళ్ళా ఉండగానే మరో అమ్మాయితో ప్రేమ సాగిస్తూ డబుల్ గేమ్ ఆడటం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో మీ ఆయనకు తెలియచేయాలి. ఇప్పుడు నేను విత్డ్రా అయినా రేపు మీ ఆయన మరో అమ్మాయి వెనకాల పడకుండా కట్టుదిట్టం చేయాలి. దానికి మనం నాటకం ఆడటం తప్ప? ఆడచ్చు, కానీ నాకెంతో భయంగా ఉంది. నీకు భయంగా ఉంటే మీ ఆయన్ని నాకు వదిలేయ్.